కొత్త ఏడాది సందర్భంగా రాష్ట్రంలో లిక్కర్ సేల్స్ జోరుగా జరిగాయి. డిసెంబర్ 31న అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇవ్వడం, భారీగా మందు అమ్మకాలు జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ నెల 29, 30, 31వ తేదీల్లో ఏకంగా 658 కోట్ల మేర లిక్కర్, బీర్లు అమ్ముడుపోయాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇక 3 రోజుల్లో 4.76 లక్షల లిక్కర్ కేసులు, అలాగే 6.31 లక్షల బీర్ కేసులు అమ్ముడయ్యాయి. ఇందులో ఒక్క 30వ తేదీనే 313 కోట్ల లిక్కర్ సేల్స్ కావడం విశేషం. కొత్త ఏడాది చివరి రోజు ఏడాదికి స్వాగతం పేరిట మందుబాబులు చేసే హడావిడి ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం కురిపించింది. డిసెంబర్ 31న అర్ధరాత్రి వరకు సాగిన అమ్మకాల గణాంకాలు వెల్లడించకపోయినా ఒక్కరోజే హైదరాబాద్లో విక్రయాలు 40 కోట్లకు దాటినట్లు తెలుస్తోంది. గత ఏడాది 37.7 కోట్లు మాత్రమే అమ్మకాలు జరిగాయి. రైట్, ఇక డిసెంబర్ 31 నైట్నే ఒక్క లిక్కర్ విషయంలో చూసుకుంటే 40 కోట్ల వరకు కూడాను ఆదాయం ఎక్సైజ్ శాఖ లభించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ క్రాంతి లైవ్ ద్వారా అందిస్తారు. ఓటీ క్రాంతి. రైట్ మధు, ప్రస్తుతానికి మనం చూడవచ్చు నిన్న న్యూ ఇయర్ వేడుకల్లో మాత్రం ప్రభుత్వం అర్ధరాత్రి 12 గంటల వరకు అనుమతి ఇవ్వడంతో మాత్రం ప్రభుత్వం ఖజానా మాత్రం నిండిపోయిందని చెప్పుకోవచ్చు. నిన్న ఒక్క రోజులో మాత్రం దాదాపుగా హైదరాబాద్లో 40 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగినట్టు సమాచారం అయితే చాలా గట్టిగా వినిపిస్తుంది. అదే ప్రకారంగా చూసుకుంటే మనము గత ఏడాదిలో చూసుకుంటే 37.67 దగ్గర మాత్రం అంచనా, అంటే ఈ గతేడాదితో పోల్చుకుంటే ఏడాది మాత్రం ఇంకా భారీగానే పెరిగింది అనేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ లిక్కర్ ఏదైతే మనం విస్కీ కావచ్చు, స్కాచ్, వైన్, ఇదే విధంగా చూసుకున్నట్లయితే మాత్రం దీంట్లో 4.61 లీటర్ అంటే లక్షల లీటర్ల అమ్మకాలు మాత్రం జరిగినాయి. అదే కేసులు. అదేవిధంగా బీర్ల విషయానికి వచ్చేసరికి మాత్రం 7 లక్షల పైగా కేసుల బీర్లు మాత్రం అమ్మినట్టు తెలుస్తుంది. అదేవిధంగా మనం ఈ నెల 3 రోజుల నుంచి చూసుకున్నట్లయితే 29, 30, 31లో మాత్రం చూసుకున్నట్లయితే 600కు పైగా కోట్లు, అంటే 658 కోట్ల అమ్మకం జరిగినట్లయితే తెలంగాణ వ్యాప్తంగా మాత్రం వినిపిస్తుంది. మనం ఒక హైదరాబాద్లో నిన్న ఒక్క రోజులో చూసుకుంటే తెలంగాణ మొత్తంలో 300కు పైగా 350కి పైగా కోట్ల రూపాయలు మాత్రం మదకం అమ్మినట్లు తెలుస్తుంది మధు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.